జనరల్‌గా అధికార పార్టీలోకి ప్రతిపక్షాలన్నీ వలసలు పోతా ఉంటాయి. కానీ ప్రతిపక్ష పార్టీలోకి అధికార పార్టీ నుంచి వలసలు రావడం అనేది తెలంగాణలోనే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యమైన లీడర్లకు కూడా. ఇటీవలే మనం చూసాం జీవన్ రెడ్డి కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ లీడర్. అతను కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం, బీఆర్ఎస్‌లో చేరదనేది కన్ఫర్మ్ అయింది. 20వ తారీఖు నాడు ఆయన బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ సమక్షంలో జగిత్యాలని ఒక బహిరంగ సభ జరిపి ఆ బహిరంగ సభలో ఆయన జాయిన్ అవుతున్నాడు. జీవన్ రెడ్డి గారు హఠాత్తుగా ఏమీ కాంగ్రెస్కి రాజీనామా చేయలే. ఆయన ఇంటర్నల్గా చాలా పోరాటం చేశాడు. ఆయన పోరాటం అంతా ఏంటి అంటే, మొదటి నుంచే కష్టపడుతూ ఉన్న కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తలు ఉన్న తర్వాత ఎవరినో తీసుకొచ్చి మా మీద ఎందుకు రుద్దుతారు, మేము కాంగ్రెస్ వాళ్ళం మొదటి నుంచి ఉన్నాం కదా అనేది ఆయన వాదన. అసలు మొత్తం నాయకత్వాన్ని రుద్దిన నాయకత్వమే. అంటే ఇప్పుడు కాంగ్రెస్లో 2 కాంగ్రెస్లు కనపడుతున్నాయి. ఒకటి అసలు కాంగ్రెస్, 2 కల్తీ కాంగ్రెస్ అని.